ఒక చదువుకున్న వ్యక్తులకు కొద్దిగా విజ్ఞత, రాజకీయంలో పదవుల్లో కొంచెం విజ్ఞత అది ఉండాలి కదా. కేటీ రామారావు గారిని 40 రోజులుగా నేను అపాయింట్మెంట్ అడుగుతున్నా, ఆయన అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అని చెప్పి నరసింహరావు గారు, సరే సిద్ధార్థ రీత్యా ఆయనకు ఏ రకమైనటువంటి ఐడియాలజీ ఉన్నప్పటికీ ఒక ప్రముఖ దర్శకులు, కొద్దిగా సమాజంలో గౌరవము పేరు ప్రతిష్ఠున్నటువంటి వ్యక్తి, ముఖ్యంగా వాళ్ళ సమీప బంధువు, వాళ్ళ కులం సంబంధించిన ఆయన 40 రోజుల్లో నాకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు కేటీఆర్ నేను అడుగుతా ఉంటే మీ డబ్బు అధికారం ఉంటే కానీ విజ్ఞత సంస్కారం ఒక కామెంట్ చేసిన పరిస్థితి ఉన్నది. నెట్ల చూడాలి సార్. కేసీఆర్ గారు కానీ కేటీఆర్ కానీ వారు రాజకీయ నాయకులు, పక్తు రాజకీయ నాయకులు కనుక మిమ్మల్ని కలిస్తే వాళ్ళకేంటి అనేది ఒక ప్రశ్న వస్తుంది. ఇప్పుడు వీధి పైన వెళ్తుంటే ఓ భిక్షగాడు పడుకొని ఉన్నాడు, లేకపోతే ఒక చిన్న పాప ఏదో మొరపెట్టుకున్నది, అది ట్విట్టర్లో ట్యాగ్ అయితే తను వెంటనే దాన్ని అటెండ్ చేసి, అంటే ఓ 10,000 కేసులు అట్లా ఉంటే ఒక కేసును ఆయన అటెండ్ చేసి దానివల్ల సింపతి గెయిన్ చేస్తాడు. కనుక ఇప్పుడు కావాల్సింది ఆయనకి ఏంటంటే సింపతి కావాలి, పబ్లిసిటీ కావాలి, ప్రజల మధ్యలో ఆయనకు ఒక పాపులారిటీ కావాలి. కనుక మిమ్మల్ని 4 గోడల మధ్య కలిసి ఒక సమస్యని వివరిస్తే వినేంత సమయము, ఇదంతా కపటము, కపట నీతి, నాటకాలు, రాజకీయాల్లో అలా నాటకాల్లో ఆరితేరిన వాళ్ళు కల్వకుంట్ల వాళ్ళు. కల్వకుంట్ల అనేది ఒక డ్రామా కంపెనీ అది. కనుక ఈ డ్రామా కంపెనీ రామారావు అంతే, ఎంత తేడా ఏమీ లేదు. మనం ఆశించవద్దు. మీరు ఆయనకు సెన్సేషనల్ ఏదన్నా ఒక పబ్లిసిటీ ఇవ్వండి, పరిగెత్తుకుంటూ వస్తాడు మీ దగ్గరికి. కనుక మీకు సమస్య తీవ్రమైందా లేకపోతే జటిలమైందా ఇంకేదా అనేది ముఖ్యం కాదు, సమస్య పరిష్కారం కూడా ముఖ్యం కాదు, పబ్లిసిటీయే ముఖ్యం. ఏ సమస్య అయినా సరే ఎవరైనా కలవాలనుకుంటే నాకు ప్రచారం వస్తుందా లేదా అని చెప్పేసి ఈనాడు ఫ్రంట్ లైన్ లో అది ఫ్రంట్ పేజ్ లో ఈనాడు ప్రింట్ చేయగలిగేంత వార్త కావాలి. ఈనాడు కూడా రెడీగా ఉంటది. కేటీఆర్ కోసమే ఈనాడు పనిచేస్తూ ఉంటది. మీరు కనుక బాగా అబ్జర్వ్ చేస్తే ప్రతినిత్యము ఈనాడు న్యూస్ లో, టీవీలో కానీ పేపర్లో కానీ వారి కొరకు స్పేస్ ఉంటది, ఆల్రెడీ కొని పెట్టుకున్నటువంటి స్పేస్ ఉంటది. కనీసం కేటీఆర్ గురించి 2 నిమిషాలు 3 నిమిషాలు కేటాయించకపోతే ఈనాడు పత్రిక కాదని. ఇలా కొన్ని పత్రికల్లో ఆ విధంగా స్పేస్ కొని పెట్టారు. దానికి వాల్యూ ఉండాలి. మీరు కలుస్తామంటే నరసింహరావు గారు కానీ ఇంకెవరైనా సరే అక్కడ వచ్చేటట్టుగా ఉండేటట్టుంటే కలుస్తారు. కనుక మీరు కూడా ఆయనను కలవాలనుకుంటే ఏదైనా నాటకం చేయాలి, ఆయనకు లేని సింపతి క్రియేట్ చేయాలి, లేదంటే కనీసము పాలాభిషేకము ఏదన్నా మీరు చేయండి, మీకు తప్పకుండా ఆయన అపాయింట్మెంట్ దొరుకుతుంది. కనుక ఈ మొత్తము రాజకీయమే నాటకంగా మార్చేసినటువంటి కంపెనీ ఇది. ఏ సమస్య అయినా ఏదైనా సరే ప్రచారమే చాలా ముఖ్యం. కేటీఆర్ ముఖ్యంగా, కేసీఆర్ కన్నా కేటీఆర్ కి ఈ విషయంలో ఆరితేరింది. ఇప్పుడు కేసీఆర్ కొన్ని లెసన్స్ నేర్చుకోవాల్సి వస్తుంది కేటీఆర్ తో. నా దృష్టిలో ప్రసాద్ గారు, నేను జోక్ చేయడం లేదు, చాలా సీరియస్ గా చెప్తున్నా. నేను నా అబ్జర్వేషన్ ఇది. ప్రతి పత్రికల్లో వీటిల్లో చూస్తున్నా కదా, అప్పుడప్పుడు ట్విట్టర్ కు ట్యాగ్ చేస్తే స్పందిస్తాడు కేటీఆర్. పిచ్చుక పలుకులు పిల్లలు పలుకుతే కూడా కేటీఆర్ స్పందిస్తాడు. కానీ ఇక్కడ సచ్చే సావు వచ్చింది అంటే పలకరియాడు. ఇక హైదరాబాద్ ఆడపిల్లలకు దిక్కు లేదు అని అంటే పలకరియాడు. మళ్ళీ షీ టీమ్స్ యొక్క ప్రచారం బాగా ఉంటది. షీ టీమ్స్ అన్నా షో టీమ్స్ ఒకటే. అట్లా కేసీఆర్ కేటీఆర్ యొక్క రాజకీయం ఆ విధంగా మనం అర్థం చేసుకుంటే మంచిదని, మనం భ్రమంలో లేకుండా. పోలీసులేమో షీ టీము, ప్రభుత్వంలో ఏదో షో టీము. షో టీమ్. సార్ ఇంకోటి, రేపటి నుంచి బడులు ప్రారంభం కాబోతా ఉన్నాయి. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా స్కూల్స్ తెరుస్తా ఉన్నారు. అయితే వీటిలలో మీరు విద్యారంగ నిపుణులు కూడా అనేక రకాల అనుభవాలు ఉన్నాయి మీకు. ఏబీపీలో కూడా పూర్వ జాతీయ అధ్యక్షులుగా పనిచేసిన, విద్యార్థి సమస్యలు తెలుసు, విద్యారంగ సమస్యలు తెలుసు. అంటే ప్రభుత్వం వైపు నుంచి పరిష్కార మార్గాలు ఎలా ఉండాలి, విద్యార్థులకు సమస్యలు ఏంటి, అసలు ఏం సార్ రేపు ఇన్ని స్కూల్స్ ప్రారంభం కాబోతా ఉన్నాయి. నిన్న మొన్న వచ్చినటువంటి వార్త ఏంటంటే స్కూల్లో కనీస సౌకర్యాలు లేవు, ఇప్పటిదాకా డ్రెస్సులు ఇవ్వలేదు, తర్వాత పుస్తకాల సరఫరా కూడా లేదని చెప్పి నిన్న పత్రికలో వార్త వచ్చింది. ఇప్పటిదాకా పుస్తకాలు గొడవల్లోనే ఉన్నాయి, వాటిని తీసుకొని పాఠశాలలో పోవడానికి ట్రాన్స్పోర్ట్ లేకపోవడం వల్ల అయిపోయినాయి.
అంటే ఎట్లా మరి ఇవాళ నుంచి స్కూల్స్, రేపటి నుంచి స్కూల్స్ ప్రారంభం కాబోతాను ఎట్లా చూడాలి మురళీ మనోహర్ గారు? ప్రసాద్ గారు ఏ మాట కా మాట చెప్పుకోవాలంటే, ఈ తెలంగాణ వచ్చాక ఈ 10 ఏళ్లలో ఎందుకు వచ్చిందిరా నాయన ఈ తెలంగాణ అనే పరిస్థితి విద్యారంగంలో కనిపిస్తుంది. రాకునింటే బాగుండే కదా, తెలంగాణ బాగుపడుతుండే అని నేను అంటే తెలంగాణ వాదిగా చెప్తున్నా. తెలంగాణ సాధించి గర్వంగా సాధించుకున్నాము, ఆ విధంగా గర్వంతోనే చెప్తున్నా. అంటే ఏమంటామంటే అంతకుముందు బాగుండే కదా అని చెప్పేసి ఒక విద్యారంగాన్ని విద్యా విధ్వంసం అని అంటాం. విద్యా విధ్వంసం జరిగింది ఈ నూతన తెలంగాణ రాష్ట్రంలోనే జరిగింది. మన రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్స్ పూర్తి విధ్వంసం అయిపోయినాయి. మీరు విన్నారండి 10 ఏళ్ల కాలంలో ఎప్పుడైనా ఒక డిఎస్సి కండక్ట్ చేసింది మీరు చూసారా? అట్లా మాట్లాడితే చంద్రబాబు నాయుడు చాలా బెటర్ ఉండే. వాళ్ళ పీరియడ్ లో కనీసం 2 ఏళ్లకు 3 ఏళ్లకు ఒకసారి గ్యారంటీగా డిఎస్సి పడుతుండే, ఉద్యోగాలు వస్తాయని గ్యారెంటీ. ఇప్పుడు ప్రభుత్వ లెక్కల ప్రకారమే 15-16 వేల పోస్టులు, టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తారు? బడిబాట అవ్వకపోతే బెస్ట్ ఇంటి బాట పట్టడమే మంచిది. పిల్లలు బడిబాట అంటున్నారు, చదువులు ఇంటి బాట పట్టినాయి. చదువులు చెప్పలేని బడికి పిల్లలు ఎందుకు వెళ్ళాలని నేను అడుగుతున్నా. పుస్తకాలు, బ్యాగులు, డ్రెస్సులు ఇవన్నీ తర్వాత, ముందైతే చదువు ఉండాలి కదా. చదువు చెప్పే పంతులయ లేకపోతే పిల్లలు అక్కడ పోయి ఏం చేస్తారు వాళ్ళను? కానీ ఈ బడిబాట ఇదంతా కూడా ఇయర్ బిగినింగ్ లో ప్రభుత్వాలు చేసేటువంటి పెద్ద ప్రచారము ఇది. సరే వెళ్ళాలి, ఎంకరేజ్ చేయాలి, పిల్లలను గ్రామాల్లో ఉంటారు, ఇళ్లలో ఉంటారు కనుక తట్టి లేపాలి, ఇది ఒక మంచి పనే. కానీ టీచర్లు తెలుసా? టీచర్లు అంతా కూడా గ్రామాల్లో ఎండల ఊరూరా తిరుగుతా ఉన్నారు పాపం. టీచర్లు పాఠం చెప్పుడు బంద్ చేసి ఇగో ప్రచారం చేసడానికే ఎక్కువ ఉపయోగపడుతున్నారు. నారాయణ చైతన్యాల ట్రెండ్ ఇది, టీచర్లను ఇట్లా ఉపయోగించుకుంటారు. వీళ్ళు కూడా అవతల చూడండి, ఈ రోజు మీరు జగనన్న విద్యాదానమా ఏదో ప్రోగ్రాం పెట్టి బ్యాగులలో పెట్టి పుస్తకాలు పెట్టి డ్రెస్సులు ఇచ్చి స్వయంగా ముఖ్యమంత్రి పంచుతున్నాడు కదా. డే 1 రోజు, పోయినసారి మా లేట్ చేసాం, మేము తప్పు జరిగింది కానీ ఈసారి సరిదిద్దుకున్నాం. మొదటి రోజే మేము ఇగో మీ విద్యాదానం జగనన్న విద్యాదానం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిండు, తానే డిస్ట్రిబ్యూట్ చేసిండు, ప్రభుత్వం డిస్ట్రిబ్యూట్ చేసింది. పూర్ స్టూడెంట్, నిరుపేద విద్యార్థుల నాణ్యమైన విద్య కోసం నీ పక్కలో ఉన్న రాష్ట్రం అంత ప్రయత్నం చేస్తుంటే, అంత పని చేస్తుంటే, అమ్మ ఒడి అని జగనన్న విద్యాదానం ఏదైనా ఉండే, ఆయన పార్టీతోటి ఆయన స్కీమ్స్ తోటి నాకు సంబంధం లేదు. బట్ నిరుపేద విద్యార్థుల నాణ్యమైన విద్య అనేది చాలా పెద్ద ప్రశ్న. ఈ రాష్ట్రంలో నిరుపేద విద్యార్థులకు విద్య గురించి ఎప్పుడు ప్రశ్నార్థకమే. ఏ రోజు కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడు ఆడనేమో నాడు నేడు అనే పేరు మీద చాలా ఆయన పవర్లోకి వచ్చినప్పటి నుంచి మొత్తం స్కూళ్ళను రంగు మార్చి పడేసి స్కూళ్ళ యొక్క రూపురేఖలే మార్చి పడేస్తా ఉన్నాడు. అప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లా చూపిస్తే, ఇప్పుడు మీరు ఏం చేశారంటే 6,000 7,000 మేము జమ చేసినాం, 7,000 కోట్లు ఇస్తున్నామని చెప్పేసి బడులకు అన్నిటికీ రంగులు వేసే పని చేస్తున్నారు. నేను ఒక్కటి అడుగుతున్నా, మీరు ప్రసాద్ గారు, ఈ రాష్ట్రంలో ఏ స్కూల్ కన్నా పోండి, టాయిలెట్స్ పనిచేస్తున్నాయేమో అడగండి, టాయిలెట్స్ క్లీన్ చేయడానికి మనుషులు ఉన్నారేమో అడగండి. కోవిడ్ టైంకు ముందు వాళ్ళని తీసేశారు, ఇప్పుడు శుభ్రం చేయాలంటే హెడ్ మాస్టర్ శుభ్రం చేసుకోవాలి, టీచర్లు శుభ్రం, లేదంటే పిల్లలు వాళ్ళ లెట్రిన్లు వాళ్ళు శుభ్రం చేసుకుంటున్నారు. అంత దయనీయమైన పరిస్థితి రాష్ట్రం ఉంది. ఏ ప్రభుత్వ పాఠశాలలో ఈ రోజు టాయిలెట్స్ లేవు. అమ్మాయిలకైతే నరకం అనుభవిస్తున్నారు, ఆ స్కూల్ కు పోకుండా మంచిది అనేటువంటి పరిస్థితి ఉంది. హెడ్ మాస్టర్లు రోడ్డు మీదకి వచ్చి అరుస్తున్నారు, మాకు డబ్బులు ఇయ్యారు, కనీసం మనిషిని పెట్టుకుంటాం అంటే దానికి డబ్బులు ప్రొవైడ్ చేయడం లేదు. గ్రామ పంచాయతీకి చెప్పండి, వాళ్ళు పంపిస్తారు. వీళ్ళకు అసలు ఎక్కడ ఇది చేయలేదు. లేదు, మీరు మీ అధికారులు కూర్చొని ఏర్పాటు చేయండి, గ్రామ పంచాయతీ నుంచి చేస్తారా, ఎక్కడి నుంచి చేస్తారా? వీని బెదరగొట్టి పనులు చేసుకో అలవాటు అయింది కదా. ప్రభుత్వం పనులు కూడా గట్లనే చేయిస్తామంటే ఎట్లయితుంది? వాళ్ళు వింటారా? మీరు ఉన్నప్పుడు ఇట్లా తల ఊపుతారు, తర్వాత పోయినప్పుడు ఎవడు కేర్ చేయడు. పంతులాయలను ఎవడు కేర్ చేస్తారండి? ఊర్లలో రాజకీయ నాయకులు కేర్ చేస్తారా? కేసీఆర్ ఆధ్వర్యంలో అసలే కేర్ చేయరు. సో ఇప్పుడు ఇటువంటి స్కూళ్ళు మన రాష్ట్రంలో ఉన్నాయి. మొదటిసారి ఈ దేశంలోనే, నేను చెప్తున్నాను, మొదటిసారి మీరు రికార్డు చేసుకోండి, ఈ దేశంలోనే ఫీజుల నియంత్రణ లేని ఏకైక రాష్ట్రం అంటారు కదా వీళ్ళు. దేశంలోనే మొదటిసారి, దేశంలోనే ఫస్ట్ మనము అని చెప్పేసి, ఇది కూడా దేశంలోనే ఫస్ట్. ఇది క్లీన్ చేయడానికి, బాత్రూమ్ క్లీన్ చేయడానికి వీటికి మనుషులు లేనిది ఒకటైతే, రెండోది ఫీజుల నియంత్రణ కమిటీ లేకుండా ప్రైవేటు స్కూళ్ళు దోచుకున్నోనికి దోచుకున్నత.
ఇది ఈ పాలసీ ఇప్పుడు ఈ ప్రభుత్వం అనుసరిస్తా ఉంది. దేశంలో ఎక్కడ లేని విధంగా మనము మొత్తం టేబుల్లోనే అన్నిట్లో టాప్ కదా, ఇందులో కూడా టాప్ ఉన్నాం. ఏ విషయంలో? అక్షరాస్యతలో. లోయెస్ట్ లిటరేసీ ఉన్న 4 రాష్ట్రాల్లో మనము ఒకరము ఈ దేశంలోనే. మీరు ఈ తలకాయ తీసుకుపోయి ఏడబెట్టుకుంటారు నేను అడుగుతున్నాను ఈ ప్రభుత్వాన్ని. ఏముంది చెప్పుకోవడానికి? మీరేమో లోయెస్ట్ ఇక్కడ చెప్తున్నారు లోయెస్ట్ అక్షరాస్యత చాలా తక్కువ ఉందని, కానీ ప్రభుత్వం చెప్తున్న దాని ప్రకారము మేము చాలా KG to PG అనేటువంటి ఒక ఉన్నత విద్యా విధానాన్ని తీసుకొచ్చినాము, గురుకుల పాఠశాలలో పెంచినాము, చాలా బ్రహ్మాండమైనటువంటి విద్య లభిస్తాము. నిన్న మొన్నటి దాకా ఉన్న RS ప్రవీణ్ కుమార్ గారు ఈ మధ్యన BSPలో చేరింది, కానీ అంతకుముందు ఆయన కూడా గొప్పలు చెప్పుకున్నారు కదా. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అసలు విద్య మామూలుగా లేదు, ఎవరెస్ట్ శిఖరాలు ఎక్కుతున్నది అని చెప్పినారు కదా. మరి మీరు పూర్తిగా ఉల్టా చెప్తా ఉన్నారు, అంటే వాళ్ళు చెప్పేదానికి 100% భిన్నంగా మీరు చెప్తా ఉన్నారు. ఏంటది మరి ఇప్పటిదాకా వాళ్ళు చెప్పినటువంటి దాంట్లో ఏమాత్రం సత్యం లేదా? కరెక్ట్. ఈ మాటల గారిడిలో ప్రజలను మాయ చేయడం అనేది అలవాటైంది. ప్రసాద్ గారు, గురుకులాలు అనేటివి కేసీఆర్ వచ్చినాక పుట్టలేదు. గురుకులాలు అనేటివి PV నరసింహారావు పీరియడ్ లో పుట్టాయి. శంకరన్ అనే మహానుభావుడు IAS అధికారి మనకు పెట్టినటువంటి భిక్ష. ఆ విధంగా నాణ్యమైన విద్య పేద విద్యార్థులకు అందేటట్టుగా గురుకులాలను తీర్చిదిద్దాడు. కనుక ఈ సర్వేలు కానీ లేకపోతే నాగాన్ సార్ రెసిడెన్షియల్ కాలేజీలు కానీ ఇవన్నీ ఎప్పటి నుంచో ఫలితాలు అందిస్తున్నటువంటి ఇన్స్టిట్యూట్స్. ఈ గురుకులాలకు కొద్దిగా సంఖ్యను పెంచి నెంబర్ పెట్టి స్కూళ్ళ సంఖ్యను పెంచిండు కేసీఆర్. పెంచి ఇప్పుడు ఏమంటాడంటే నేనే గురుకులం పెట్టిన దేశంలో ఫస్ట్ టైం అన్నట్టుగా చెప్పడం మొదలుపెట్టాడు. మొత్తం గురుకులాలు SC ST BC మైనారిటీ మొత్తం కలిపితే 4.5 లక్షలు 5 లక్షలు కూడా లేరు విద్యార్థుల సంఖ్య చెప్తున్నా. 5 లక్షల మంది పేద విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు. నాణ్యమైన విద్య అక్కడ అందుతుంది, నో ప్రాబ్లం, అంత బ్యాడ్ గా లేదు, చాలా బాగుంది. RS ప్రవీణ్ ఉన్నప్పుడు గట్టి ప్రయత్నం చేశాడు నాణ్యతను పెంచడానికి. దాంతో పాటు రాజకీయం కూడా చేశాడు ఆయన సగం. కనుక కుల రాజకీయాలు చేశాడు, అవన్నీ చేశాడు, అది వేరే సబ్జెక్ట్. కానీ గురుకులాల యొక్క నాణ్యత పెంచడానికి ఆయన కూడా గట్టి ప్రయత్నమే చేశారు. నేనేమంటున్నా అంటే 30 లక్షల మంది విద్యార్థులు గవర్నమెంట్ స్కూల్లో ఉన్నారు. మీరు 4 లక్షల గురించి 4.5 లక్షల గురించి మీరు మాట్లాడుతున్నారు. బట్ వాట్ అబౌట్ 30 lakh స్టూడెంట్స్ స్టడీయింగ్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్? అక్కడ మూత్రశాలలు లేవు, అక్కడ టాయిలెట్స్ లేవు, అక్కడ టీచర్లు లేరు, అక్కడ పాఠం చెప్పే పరిస్థితి లేదు. ఇది నేను మాట్లాడుతున్నాను. నువ్వు 30 లక్షలు వదిలేసి 4 లక్షల మందిని మేము చేసినాము KG to PG అని అంటున్నాం. KG to PG దోపిడీకి డోర్స్ ఓపెన్ చేసిన ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. ఆ విధంగా విద్యను విధ్వంసం చేశారు. నేను ఇప్పుడు ఏమంటున్నా అంటే టోటల్ గా అన్ని స్కూళ్లకు అలా అందించలేదు. 30 లక్షల మంది సత్యనాశనం అవుతుంది వాళ్ళ విద్య. పాఠాలు చెప్పేటోడే లేడు, వాళ్ళని పట్టించుకుంటే లేడు. నువ్వు 3-4 లక్షల మందిని చూపించి ఇంకోటి కూడా అడుగుతున్నా నేను, కులానికి గురుకులం ఎందుకంటే నాకు అర్థం కాదు. కులాల పేరున మనుషులు నువ్వు వచ్చినప్పుడు ఏమన్నావు, నా డ్రీమ్ అది, పేదోడు నా మనవడు లేకపోతే మా డ్రైవర్ కొడుకు ఒకే స్కూల్లో కామన్ స్కూల్ విధానం నా డ్రీమ్ అన్నాడు. తోడా రాసుకోవాలని చెప్పిండు. ఏడ రాసుకుంటున్నాడు? కులాలకు మైనారిటీలకు ఒక స్కూలు, లేకపోతే బీసీలకు ఒక స్కూలు, ఎస్టీలకు ఒక స్కూలు. నువ్వు కులాల పేరు మీద విడగొట్టి గురుకులాలు అంటే కులాల స్కూల్స్ అన్నట్టు. ఇది ఒక విద్యా విధానమా? అంటే నేనేమంటున్నా అంటే వీళ్ళకు విద్యా విధానం అంటూ ఏమీ లేదు. భ్రష్టు పట్టించారు, లిటరేసీని నాశనం చేశారు, కనీసం అక్షరాస్యతను పెంచలేదు. సిగ్గుతో తల ఉంచుకుంటున్నాను నేను. మా పాలమూరు జిల్లా అన్ని, మా గద్వాల, ఐజా ఇవన్నీ కూడా ఒకప్పుడు సాహితీవేత్తలతో వెలసిల్లినటువంటి ప్రాంతం అది. సోమనాథ ఇదంతా కూడా ఆ టెంపుల్ ఆ ఏరియా అంతా కూడా అటువంటిది ఇప్పుడు లోయెస్ట్ లిటరేసీ జిల్లాలో అది నంబర్ 1 లో ఉంది ఇప్పుడు. కనుక ఏం చెప్పాలి చెప్పండి? ఇది చెప్పుకోనికి ఏముంది తెలంగాణలో? ఇంకా రాజశేఖర రెడ్డి భయమో భక్తికో మీకు జిల్లాకు ఒక యూనివర్సిటీ ఇచ్చిండు. ఇచ్చిన యూనివర్సిటీలకు ఒక్క ప్రొఫెసర్ పోస్ట్ ని ఇచ్చిన పాపాన పోలేదు ఈ ప్రభుత్వం. తెలంగాణ సాధించుకున్న మరుసటి రోజు నియామకం జరుగుతుందని అందరం ఆశించినాం. ఏడ ఉంది అండి? పాలమూరు యూనివర్సిటీలో 150-200 పోస్టుల అవసరం ఉంది. ఆడ 10 మంది తెలంగాణ రాజశేఖర రెడ్డి ఇచ్చిన 10 పోస్టులు ఇప్పటికి ఆ 10 మందితోటే నడుస్తుంది. సిగ్గనిపియదా? షేమ్ అనిపియదా మీకు? నల్గొండ జిల్లాలో ఏముంది? యూనివర్సిటీ ఎందుకు పెట్టారు అక్కడ?
శాతవాహన పాతదే కదా, అక్కడ కూడా ఏమున్నాయి అని పోస్టులన్నీ ఖాళీ ఉన్నాయి. ఈ రోజు తెలంగాణ యూనివర్సిటీలో ఏం జరుగుతుంది? శాతవాహన యూనివర్సిటీలో ఏం జరుగుతుంది? అసలు రోడ్డు మీద పడ్డాయి కదా మీ యూనివర్సిటీలు, రిజిస్ట్రార్ను, వీసీలను, ఈసీలు గొడవలుగా ఉన్నాయి కదా. పరిపాలన ఎక్కడ ఉంది అసలు? సత్యనాశనం అయిపోయినాయి. ఉస్మానియాను ఆక్స్ఫర్డ్ అన్నారు, కాకతీయ కేంబ్రిడ్జ్ అన్నారు. ఏడవన్నీ దయ్యాల కొంపలైన యూనివర్సిటీలు అన్ని కూడా. అదే మన దరిద్రం అంతా యూనివర్సిటీలనే కనిపిస్తుంది. గ్రాంటీని ఎయిడ్స్ అంటాం. అటువంటి ఎయిడ్ ఇవ్వడం ప్రభుత్వం యొక్క పని. అరే జీతాలు ఇస్తే చాలరా దేవుడు అని అంటున్నారు అక్కడ ఉన్న ప్రొఫెసర్లు. మాకు జీతాలు వస్తే చాలు సార్, గ్రాంట్ ఎక్కడ గ్రాంట్ అని. ఇప్పుడు నేను మొన్న 3 రోజుల క్రితం పాలమూరు యూనివర్సిటీలో పోయినా బిల్డింగ్లు కడతా ఉన్నాను. అరే గ్రాంట్ ఇయర్ ఏమి ఇయర్ అన్నారు మీరు అని అంటే వాళ్ళు ఏమంటారంటే ఫీజులతోటి కడుతున్నాం సార్ అని. అన్ని యూనివర్సిటీలు ఫీజుల దోపిడీలు చేస్తున్నాయి. పిల్లలు అత్యధికంగా ఫీజుల దోపిడీ చేస్తుంది ఉస్మానియా యూనివర్సిటీ. ఆయన వైస్ ఛాన్సలర్ దోపిడీ కార్యక్రమాలు మొదలు పెట్టారు. అరే పేద పిల్లలు నాణ్యమైన విద్య, పెద్ద చదువులు చదువునేది ఉస్మానియా యూనివర్సిటీ. వాళ్ళతోటి మీరు ఫీజులు గుంచుతా ఉన్నారు. వేలకు వేలు. రీసెర్చ్ అడ్మిషన్ కావాలంటే ₹1000 ఫీజులు కడతారా? ఒక్క అప్లికేషన్ కు ₹3 ఇవ్వనీకి కొట్లాడినా నేను. ఇవ్వలేకపోయినాం ఒకప్పుడు. అరే అప్లై చేయనికే ₹3 అప్లికేషన్ ధర తగ్గించాలని అడిగినాం. ఇప్పుడు పిల్లల ఫీజులతోటి యూనివర్సిటీలు నడుస్తున్నాయి. మీరు పైసలు ఇవ్వకపోతే ఏంది? 100 years ఉస్మానియా సెలబ్రేషన్స్ ఎట్లా జరిగింది? విద్య నాశనం అయిపోయింది, విద్య విధ్వంసం అయిపోయింది ప్రసాద్ గారు. ఫీజులలో ప్రైవేట్ యూనివర్సిటీలకు మామూలు యూనివర్సిటీలకు పెద్ద తేడా ఎక్కడ కనబడతలేదు. ఇంకా గవర్నమెంట్ క్లోజ్ చేసిండ్రు, దయాల కొంపలు చేసిండ్రు, బూత్ బంగ్లాలను చేసిండ్రు. ఇప్పుడు వెలిగిపోతున్నాయి ఏంటంటే ఇగో పొలిమేర వరకు తరిమేస్తామన్నారు చూడండి నారాయణ చైతన్యం. పొలిమేర నేనేమనుకున్నా నిజంగా తరిమేస్తారేమనుకున్నా, కాదు. ఇప్పుడు పొలిమేర వరకు వ్యాప్తి చెందుతూ ఉన్నాయి, సామ్రాజ్య విస్తరణ జరుగుతాం. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు నారాయణ చైతన్య స్కూల్స్, కాలేజెస్ ఓపెన్ చేసుకొని దేదీప్యమానంగా వర్ధిల్లుతున్నాయి ఇప్పుడు ఆంధ్ర స్కూల్స్. ఒకప్పుడు నువ్వు మాటలు చెప్పినావు, కూడా నరికినావు కదా, పొలిమేర ఇది అని మాట్లాడినావు. మొత్తం మీ మంత్రులకు, మీ ఎమ్మెల్యేలకు యూనివర్సిటీలు ఇచ్చినావు. అదే నువ్వు మల్లానకు యూనివర్సిటీ, లేకపోతే పల్లా రాజేశ్వర రెడ్డికి ఒక యూనివర్సిటీ, తలా ఒక యూనివర్సిటీ ఇచ్చి వేసుకోండి. మీరు ఎంత దోపిడీ. మీకు ఒక విషయం చెప్తున్నావు, ఈ రాష్ట్రంలో ఈ రోజు వరకు కూడా విద్యార్థి సంఘాలు ఏ రోజు కూడా ఏ ప్రైవేటైజేషన్ ఎంత జరిగినా కూడా రిజర్వేషన్ వదలలేదు. ఫస్ట్ టైం ఈరోజు ప్రైవేట్ యూనివర్సిటీల్లో రిజర్వేషన్ లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు దారుణంగా దెబ్బతింటున్నారు. అక్కడ మీకు అడ్మిషన్ దొరకవు, మీకు రిజర్వేషన్స్ లేవు. ఇటువంటి విద్యా విధానాన్ని కేసీఆర్ తెచ్చాడు. రిజర్వేషన్స్ లేని, పేదోడికి అవకాశం లేని, నిమ్న వర్గాలు, దళితులకు అవకాశం లేని యూనివర్సిటీస్ ఇవన్నీ కూడా. అసలు పొలిటికల్ పార్టీస్ ఏం చేస్తున్నాయో నాకు అర్థం కాదు. అటువంటి ప్రైవేట్ యూనివర్సిటీస్ మన రాష్ట్రానికి అవసరమా? మీకు ఇంకోటి, ఫీజుల నియంత్రణ కూడా లేదు. వాడు ఎంతనన్నా దోచుకోవచ్చు, ఎంత ఫీజు అన్నా పెట్టుకోవచ్చు. అడిగే ఇది లేదు, హక్కు లేదు మనకు. ఈ హైదరాబాద్ లో ప్రఖ్యాతమైన విద్యా సంస్థలు, మీకు ప్రసాద్ గారు మీకు తెలియంది ఏముంది, ఇక్కడ మీరు ఏ పేరన్నా తీసుకోండి, ఒక ఏమంటాము వివేక్ వర్ధని అని పేరుంది అనుకోండి. వివేక్ వర్ధని ఏందండి, ఎయిడెడ్ కాలేజ్ అండి, ఎయిడెడ్ కాలేజ్. మీరు అటువంటి పేర్లు మీరు ఏదైనా తీసుకోండి, న్యూ సైన్స్ కాలేజ్ తీసుకోండి, లేకపోతే ఇంకేదైనా తీసుకోండి. అన్ని ఇన్స్టిట్యూట్స్ హైదరాబాద్ లో పేరున్న కాలేజీలు అన్ని కూడా పేరున్నాయి. అవన్నీ ఎయిడెడ్ స్కూల్స్. విద్యాదాతలు ఇచ్చినటువంటివి ఈ తెలంగాణకు విద్యా భిక్షను పెట్టినాయి. కమలా నెహ్రూ పాలిటెక్నిక్ ఉంది, అది కూడా ఎయిడెడ్ ఇన్స్టిట్యూషన్. లేకపోతే నుమాయిష్ ఉంది కదా, ఎగ్జిబిషన్స్ నడిపేవి చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి తెలంగాణలో. ఇవన్నీ మనకు విద్యా దానాన్ని చేసినాయి, మనకు భిక్ష పెట్టినాయి. మీరు కమలా నెహ్రూ నుంచి చదివిన ఆడపిల్లలు పెద్ద పెద్ద స్థానాల్లో ఉన్నారు. మీకు తెలుసా, నిశ్శబ్దంగా నవీన్ మిట్టల్ అనేవాడు ఒక అధికారి ఇక్కడ జమ అయిండు. వాడు ప్రభుత్వం కలిసి అన్నిటికీ ఎయిడ్ బంద్ చేసేసి అప్పుడున్న ట్రస్టులు పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అప్పనంగా అప్పచెప్పేసారు. వాళ్ళకు నిశ్శబ్దంగా కోట్ల రూపాయలు విలువ చేసే భూములు, వాటి భూములన్నీ వాళ్ళు ఇప్పుడు మెల్లగా వాటిని అనుభవించడం మొదలు పెట్టేశారు. హైదరాబాద్ లో నిశ్శబ్దంగా జరిగినటువంటి పని ఏంటంటే ఎయిడెడ్ ఇన్స్టిట్యూషన్స్ అన్నిటినీ బంద్ పెట్టి అక్కడ ప్రైవేట్ వాడికి ఆస్తులనన్నీ ఇచ్చేసి, వాళ్ళకి హక్కు లేదు.
ఎప్పుడో తరాల కిందగా పెద్ద మనుషులు ఇచ్చినది ట్రస్ట్ పేరు మీద వాళ్ళు తీసేసుకొని ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అని పెట్టుకొని మెల్లమెల్లగా ఆస్తుల అమ్మకం చేశారు. నవీన్ మిట్టలు కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు సంపాదించారు. ప్రభుత్వంలో ఉన్న మంత్రులకు వీటిని అప్పచెప్పిండు, షేర్ ఇచ్చారు. ఇది తెలంగాణలో విద్యా విధ్వంసం అంటే, అసలైన విధ్వంసం ఇది. ఇది ఎవరికి అర్థమే కావట్లేదు.